ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 మే 15 శుక్రవారం రోజు గోచార రీత్యా కుంభరాశి వారికి కలగబోయే శుభ ఫలితాలు మరియు చేయాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు జీవితంలో ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి 8074222517 నెంబర్కి సంప్రదించి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈరోజు శుక్రవారం కావడంతో శుక్రగ్రహ ప్రభావం కుంభరాశి వారి జీవితంలో సంబంధాలు, ఆర్థిక విషయాలు మరియు సుఖ సౌకర్యాలపై ప్రధానంగా ఉంటుంది. అలాగే రాశి చక్రం ప్రకారం శనిగ్రహ ప్రభావం మీ ఆలోచనల్లో గంభీరత, బాధ్యత మరియు సహనాన్ని పెంచుతుంది. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాల్లో తెలివిగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగ రంగంలో ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. మీ పనిలో ప్రతిభ ఉన్నప్పటికీ ఫలితాలు కొంత ఆలస్యంగా రావచ్చు. పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఓపికగా ఉండాలి. సహచరులతో కలిసి పనిచేయడం ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. పాత సమస్యలు పరిష్కార దిశగా వెళ్లే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు ఈరోజు సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. పాత కస్టమర్ల ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త ఒప్పందాలు చేసేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించడం అవసరం. భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న అపార్థాలు రావచ్చు కాబట్టి స్పష్టమైన కమ్యూనికేషన్ అవసరం. ఆర్థిక విషయాల్లో ఈరోజు ఆదాయం నిలకడగా ఉన్నప్పటికీ ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం లేదా విలాసాల వస్తువుల కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది కాబట్టి అవసరమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఆరోగ్యపరంగా ఈరోజు కొంత అలసట, నిద్రలేమి లేదా కాళ్ళ నొప్పులు వంటి సమస్యలు రావచ్చు కాబట్టి విశ్రాంతి తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం అవసరం. యోగా లేదా ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ జీవితంలో ఈరోజు సాధారణంగా శాంతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం ద్వారా ఆనందం పొందగలుగుతారు. పెద్దల సలహాలు మీకు ఉపయోగపడతాయి. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. భాగస్వామితో చిన్న చిన్న అపార్థాలు వచ్చినా ఓపికగా మాట్లాడితే సమస్యలు తొలగిపోతాయి. మీ భావాల్ని ప్రేమగా వ్యక్తపరిస్తే బంధం మరింత బలపడుతుంది. ఈరోజు ముఖ్యంగా మీరు తొందరపాటు నిర్ణయాలను నివారించి ఆలోచించి ముందుకు సాగాలి. ముఖ్యమైన పనుల్ని మధ్యాహ్నం తర్వాత ప్రారంభించడం శుభప్రదంగా ఉంటుంది. ఇక కుంభరాశి వారు ఈరోజు రాశి చక్రం ప్రకారం శని మరియు శుక్రగ్రహ అనుగ్రహం కోసం పరిహారాలు చేయడం చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ రాశి కుంభరాశి అయితే కామెంట్లో తప్పకుండా ఎస్ అని రాయండి. మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.